భోజ్శాల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ చారిత్రాత్మక తీర్పు. భోజ్శాల కాంప్లెక్స్ పూర్తిగా సరస్వతీదేవి ఆలయమేనని కోర్టు వెల్లడి. 2003 నాటి ఏఎస్ఐ ఉత్తర్వులు రద్దు. అక్కడ ముస్లింల సమాజ్ ప్రార్థనలు నిలిపివేయాలని ఆదేశం. ముస్లిం సమాజానికి మసీదు కోసం ప్రత్యామ్నాయ స్థలం. లండన్ మ్యూజియంలో ఉన్న అసలైన వాగ్దేవి విగ్రహాన్ని తెచ్చేందుకు చర్యలు. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అయోధ్య తరహాలోనే దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదమైన మధ్యప్రదేశ్ లోని భోజ్శాల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సుదీర్ఘకాలంగా నలుగుతున్న ఈ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ సంచలన చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద భోజ్శాల కాంప్లెక్స్ మరేదో కాదు, అది ముమ్మాటికి సరస్వతీదేవి ఆలయమేనని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో హిందూ సంస్థల దశాబ్దాల పోరాటానికి విజయం లభించగా అటు ముస్లిం సమాజం కూడా నిరుత్సాహపడకుండా అయోధ్య తరహాలోని వారికి కూడా మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించబోతున్నారు. దీంతో ప్రస్తుతం రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరి వాతావరణం సాధించింది. అసలు 242 పేజీల సుదీర్ఘ తీర్పులో హైకోర్టు ఏం చెప్పింది? ఏఎస్ఐ సర్వేలో తేలిన వాస్తవాలేంటి? రాజా భోజుడు కట్టించిన ఈ భోజ్శాల అసలు చరిత్ర ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అయోధ్య జ్ఞానవాపి తరహాలోనే దేశంలో సుదీర్ఘ కాలంగా నలుగుతున్న భోజ్శాల కమల్ మౌలా మసీదు వివాదానికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ఇచ్చిన 242 పేజీల సంచలన తీర్పుతో ఒక స్పష్టత వచ్చేసింది. ఈ చారిత్రాత్మక కాంప్లెక్స్ పూర్తిగా వాగ్దేవి ఆలయమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రాంగణంలో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అనుమతిస్తూ హిందువుల పూజా హక్కులపై ఆంక్షలు విధిస్తూ 2003లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు పూర్తిగా రద్దు చేసింది. అక్కడ ముస్లింల నమాజ్ను నిలిపివేయాలని పేర్కొంటూనే ముస్లిం సంఘాలు మసీదు నిర్మాణం కోసం ధార్ జిల్లాలోని వేరే ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు వెసులుబాటు కల్పించింది. అంతేకాదు 1800 కాలంలో బ్రిటిష్ వాళ్లు ఇక్కడి నుండి లండన్ మ్యూజియానికి తరలించిన అసలైన వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అసలు భోజ్శాల విషయంలో ఉన్న దశాబ్దాల నాటి వివాదం ఏంటి? హిందువులు దీనిని సరస్వతీదేవి ఆలయం మరియు గురుకులం అని పిలిస్తే ముస్లింలు కమల్ మౌలా మసీదు అని పిలిచేవారు. 2003 నాటి ఒప్పందం ప్రకారం ప్రతి మంగళవారం వసంత పంచమి రోజున హిందువులు ఇక్కడ పూజలు చేసుకునేవారు. ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చదువుకునేవారు. అయితే హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ 2022లో కోర్టును ఆశ్రయించి ఇక్కడ ముస్లింల ప్రార్థనలను నిలిపివేయాలని కోరింది. కోర్టు ఆదేశాల ప్రకారం 2024లో ఏఎస్ఐ ఇక్కడ అత్యాధునిక శాస్త్రీయ సర్వే నిర్వహించింది. ఈ కాంప్లెక్స్ గోడలు, స్తంభాలు, పైకప్పులపై ఉన్న శిల్పాలు, సంస్కృత శిలాసనాల ఆధారంగా ప్రస్తుత కట్టడం పూర్వపు హిందూ దేవాలయాల శిథిలాలపైనే నిర్మించబడిందని ఏఎస్ఐ నివేదిక ఇవ్వడంతో హైకోర్టు ఈ తుది తీర్పునిచ్చింది. చరిత్ర పుటల్లోకి వెళితే క్రీస్తు శకం 11వ శతాబ్దంలో మాల్వా ప్రాంతాన్ని పాలించిన పరమార వంశానికి చెందిన ప్రముఖ రాజు, గొప్ప విద్యావేత్త అయిన రాజా భోజుడు ఈ భోజ్శాలను నిర్మించారు. ఇక్కడ ఆయన ఒక గొప్ప సంస్కృత విశ్వవిద్యాలయాన్ని స్థాపించి క్రీస్తు శకం 1035 వసంత పంచమి రోజున జ్ఞానానికి ఆదిదేవత అయిన వాగ్దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాదాపు 270 సంవత్సరాలకు పైగా ఇది భారతదేశంలోనే అతిపెద్ద విద్యా కేంద్రాలలో ఒకటిగా విలసిల్లింది. అయితే క్రీస్తు శకం 1305లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతంపై దాడి చేసి భోజ్శాలను ధ్వంసం చేశాడని, ఆ తర్వాత 14 నుంచి 15 శతాబ్దాలలో మహమ్మద్ ఖిల్జీ కాలంలో ఆ ఆలయ శిథిలాల స్థానంలోనే కమల్ మౌలా అని సూఫీ సెయింట్ దర్గా మసీదు కట్టడాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పటికీ అక్కడి స్తంభాలపై సంస్కృత శ్లోకాలు, హిందూ శిల్పకళా చిహ్నాలు దీనికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మొత్తానికి అయోధ్య తరహాలోని సుదీర్ఘ కాలంగా నలుగుతున్న భోజ్శాల వివాదానికి మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుతో ఒక స్పష్టత వచ్చినట్లయింది. అయితే ఈ తీర్పుపై ముస్లిం పక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఈ సంచలన తీర్పు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయస్థానం ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుతో భోజ్శాల అసలు చరిత్ర ఏంటో శాస్త్రీయంగా నిరూపితమైంది. అటు హిందూ సంస్థల నమ్మకానికి న్యాయం జరగడమే కాకుండా ఇటు ముస్లిం పక్షాలకు కూడా ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించడం ద్వారా ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా
కోర్టు సామరస్యపూర్వక తీర్పునిచ్చింది.